నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రామారావు గారు. శృతి హాసన్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని కమెంట్స్ చేశారు. ఆ ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది అండ్ రెస్పెక్ట్ విషయంలో కూడా. ఏదైనా ఒక వాన సన్నివేశం చేసేటప్పుడు బ్రేక్ లో ఉన్నప్పుడు హీరోకి అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ ఉంటారు. మేము ఎన్ని స్లీవ్లెస్ వేసుకుని చేసినా లేకపోతే ఎంత బోల్డ్ గా చేస్తూ ఉన్నా మేము మాత్రం అక్కడ అట్లానే చలిలో ఉండాల్సిందే అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ చాలా సున్నితమైన అవసరం ఇది. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం కష్టాలు తట్టుకోగలరు, ఎంత శ్రమైనా తట్టుకుంటారు. ఆడవాళ్ళు డెలికేట్గా ఉంటారు కదా. కనుక సినిమా ఇండస్ట్రీలో కంఫర్ట్స్ ఎవరికైనా ఇచ్చినట్టయితే అది ఆడవాళ్ళకే ఇవ్వాలి కంఫర్ట్స్. అంతేగాని మగవాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేటగాడి సినిమా ఉందనుకోండి, రామారావు గారు జాకెట్ వేసుకుంటారు, ఇంకా తల తడిచిపోతుందని పెద్ద టోపీ పెట్టుకుంటాడు, చాటంత టోపీ. అంటే పాపం శ్రీదేవి అలా తడుస్తూ డ్యాన్స్ చేసింది. అది జలుబు వస్తుందో ఆ నీళ్ళు కూడా మంచినీళ్ళు కావు. ఎక్కడికి వెళ్తారు, ఏ చేపల చెరువు ఎక్కడి నుంచో ఆ నీళ్లు కొడతారన్నమాట ఫైర్ ఇంజిన్లోంచి. అలాగా ప్రతి సినిమాలో కూడా ఆడవాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏమిటంటే ఇంక చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు గారు హీరోయిన్ల కంటే కొంచెం పొట్టే ఇప్పుడు కృష్ణకుమార్ ఉంది, బి సరోజా ఉంది, జమున ఉంది. వాళ్ళ మీద జస్ట్ ఒక ఇంచో అరించో పొట్టుంటాడు. శ్రీదేవి ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్టర్లు ఆడవాళ్ళ తాను చెప్పులు తీసేస్తారు. హై హీల్స్ కదా, ఆ చెప్పులు తీసేస్తారన్నమాట. ఎండలో విజిపి గార్డెన్స్, అక్కడేమో ఇసుక ఎండ, దాంట్లో హీరోయిన్స్ కాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేయడం అన్నది ఎంత మరి కష్టమో, ఎంత చెప్పలేనంత బాధో అది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇక్కడ శృతి హాసన్ చెప్పింది కూడా చాలా కరెక్ట్ అన్నమాట. ఏంటంటే మేము మాకంటే జాకెట్లు ఎవరు, మాకంటే కంఫర్ట్స్ ఎవరు, మా గురించి ఆలోచించరు. మా హీరోలకి అయితే ఆ జాకెట్లు ఇస్తారు, కంఫర్ట్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కనుక దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచిస్తారంటే హీరోయిన్లు అందరూ కలిసి ఒక మీటింగ్ చేసుకొని ప్రొడ్యూసర్స్కి ఏమో అప్లై చేయాలి. అయ్యా మాకు హీరోయిన్స్ చచ్చిపోతున్నాం బాధలతోని, ఇక్కడ మనం మంచు కొండల్లోకి వెళ్ళిన తర్వాత అలా గడ్డగట్టుకుపోతారన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఏమైనా కొంచెం మమ్మల్ని మేము సేవ్ చేసుకునే అవకాశం కల్పించండి అని చెప్పాలి. చెప్పకంటే మీరు ఇలాగ అనుకుంటే ఎలాగవుతుంది? కానీ ఏదేమైనప్పుడు కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రూపుమాపేందుకు మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్ గా అప్పట్లో క్యారవాన్స్ లేవు, చెట్టు చాట్ల దగ్గర కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునే వాళ్ళు, ఇబ్బందులు అనేవి ముందుటి నుంచి ఉన్నవే. బట్ ఇప్పుడు అంత లేదు అని చెబుతూ ఉంటారు. అప్పటికిప్పటికి వేరియేషన్ సంబంధించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు మీరు? అప్పట్లో ఎట్లా ఉండేది? అంటే మొదట్లో అవుట్డోర్ షూటింగ్ ఎలా వెళ్ళేవారు కాదు కదమ్మా. ఇక్కడ బ్యాంకాకు లేక ఎక్కడికో మానస సరోవరు, కాశ్మీరు, ఇంచుమించు దగ్గర కాశ్మీర్కి వెళ్ళి బాగా చలితో కట్టుకుపోయినటువంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు వెనకాటం లేదు కదా. అప్పుడు షూటింగ్ ఎక్కడ చేశారు? మొట్టమొదటిసారిగా దాని ఏం పేరు రాజమండ్రి, ఆ కోటిపల్లిలో షూటింగ్ చేసేసరికి మరి మామూలుగా ఉంటుంది. అక్కడ చలికాలం కూడా మామూలుగా ఉంటుంది మాట. పెద్ద చలికి గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు రా ఒక డేవి కూడా. అరకు వ్యాలీసే వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మంచి బ్యూటిఫుల్ హిమాలయస్ ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కాశ్మీర్ వెళ్ళిపోతున్నారు, తర్వాత ఏమో మంచు కొండలు దరిదాపులకు వెళ్తున్నారు. మంచు ఎక్కడైతే -0లో ఉంటున్నారో అక్కడికి షూటింగ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఆడవాళ్ళకి కష్టసాధ్యం అవన్నీ. కానీ మగవాళ్ళు కూడా కొంతమంది బాధపడినప్పుడు కూడా మగవాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వడం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన కంఫర్ట్స్ ఇస్తారు. రామ్ చరణ్ ఉన్నాడు, ఆయన కంఫర్ట్ ఆయన తెచ్చుకుంటాడు. మరి ఈయన విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆయన కంఫర్ట్స్ ఆయన తెచ్చుకోబట్టి అట్లాంటి షూటింగుల్లో పాల్గొన్నాడు అన్నమాట. కనుక ఆడవాళ్ళకి కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ సమానం అంటారు, కానీ సమానంగా చూసే రోజులు రావాలని మనం కోరుకుందాం. ఇప్పటికీ రాలేదంటారా మీరు? లేదమ్మా.
ఆడవాళ్ళు ఎందుకు వచ్చింది ఇప్పుడు తారకును తర్వాత రామ్ చరణ్ను అల్లు అర్జున్ను 70 కోట్లు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళలో 70 కోట్లు తీసుకున్నటువంటి హీరోయిన్ ఒక్కరు చూపించండి. మొత్తం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతార ఉంది, అంతే కదా. నయనతారకి 12 crores ఇస్తారు. మరి మగవాళ్ళతో సమానంగా ఎలాగంటారు మీరు? లేదు, సమానం కాదు. ఓకే, మరి అయితే మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు రామారావు గారి కన్నా నాగేశ్వరరావు గారి కన్నా సావిత్రి గారు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు, వాణిశ్రీ గారు కూడా తీసుకున్నారు అని. అవునమ్మా, సావిత్రి గారు అప్పుడు ఆ రోజుల్లో తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు సావిత్రినే వెనక పెట్టేస్తారు. ఆ రోజులు వేరు. సత్యగారి పోలు దసరా బుల్లోనూ నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటే ఆ నాగేశ్వరరావు గారు ఆయన విబి రాజేంద్ర ప్రసాద్ గారి తాలూకు క్షేమాన్ని కోరేవాడు కాబట్టి ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? నథింగ్ డూయింగ్ అంటారన్నమాట. ఎందుకు? ఎన్టీ రామారావు కంటే రాజబాబుకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు, ఆయన ఒప్పుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అంత మంచితనం ఉండేది. ఇప్పుడు ఆ మంచితనం మన దగ్గర హీరోస్ లో లేదు అంటారు మీరు? మంచితనం కాదు అసలు, వాళ్ళు ఎక్కడో ఉండాలన్నమాట. ఇప్పుడు మంచితనం ఉంటే వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నారమ్మా. ఇప్పుడున్న హీరోస్ 50 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ మీకుందా? అప్పుడు హీరోయిన్ 30 సంవత్సరాలు, కనీసం 30-40 సంవత్సరాలు ఉండేవారు. ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ 40 సంవత్సరాలు ఉంటారన్న గ్యారంటీ ఉందా? కనుక దేపు ఉన్నప్పుడు వీళ్ళు తగ్గబెట్టుకుంటున్నారు. ఆ హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు. అంటే ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, రామారావు గారు తనకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఒక హాస్య నటుడికి ఇస్తే ఒప్పుకునేవారు అని. అవును. బట్ ఇప్పటి హీరోలు ఒప్పుకోవడం లేదని కూడా మీరే అంటున్నారు. అవును. సో అంటే ఇప్పుడు అంత హెల్దీ అట్మాస్ఫియర్ మనకి ఇండస్ట్రీలో హెల్దీ అట్మాస్ఫియర్ కాదు, ముందు జాగ్రత్తలు ఇవన్నీ. ఇప్పుడు అంతకుముందు కొంతమంది హీరోలతో యాక్ట్ చేసిన సినిమాలు ఆస్కారా అక్కడికి ఎవరు వెళ్తారా? అదేదో పూర్తిగా హిమాలయ పర్వతాల్లోకి మానస సరోవర్కి వెళ్ళినట్టుగా అక్కడి ఆస్కారా అని వదిలేసుకునేవారు. ఇప్పుడు మరి పట్టుదలతో వెళ్ళి ఆస్కార్ని సాధించుకోలేదు. అప్పటికిప్పుడు తేడా ఉంది కదా. అప్పుడు అనకూడదని రహస్యం సినిమా వచ్చింది కలర్లో, 35 లక్షలు పెట్టి షూటింగ్ చేశారు. అప్పుడు బాబు ఉన్నది లేనిది అంతా ఊడ్చేసి సినిమా పెట్టారు అనుకున్నారు. మరి ఇప్పుడు తేడా కనబడటం లేదు. 35 లక్షల 500 కోట్లు, రేపు మహేష్ బాబుది 1000 కోట్లు అంటున్నారు. మరి దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందమ్మా. ఫిల్మ్ మేకింగ్లో కానీ, హీరో రెమ్యూనరేషన్లో కానీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కానీ చాలా తేడా ఉంది. ఏది ఏమైనా అంటే అలాంటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా గౌరవించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.